హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. ఈ వారం మన ఛానల్లో నేను మీ అందరి కోసం టేస్టీ అండ్ హెల్దీ పాలకూర పెరుగు పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, పాలకూర, పెరుగు, బియ్యం, పచ్చిమిర్చి, ధనియాలు, కొబ్బరి, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 టీ స్పూన్ల బియ్యం, 1/2 టీ స్పూన్ ధనియాలు, 3 పచ్చిమిర్చి, చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకుని వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వేసుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టడానికి 1/2 గంట ముందు నానబెట్టుకుని వేసుకున్నా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా వేసుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్లోకి కాసిని నీళ్లు పోసుకుని మళ్ళీ ఇంకోసారి ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి 2 పెద్ద కప్పుల పెరుగు తీసుకుని అందులోకి 1/2 గ్లాసు నీళ్లు కూడా పోసుకుని పెరుగుని కాస్త పల్చన చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులోకి ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి పేస్ట్ కలిపిన పెరుగుని వేసుకుని ఆ తర్వాత పొయ్యి వెలిగించాలి. పేస్ట్ కలపడం వల్ల పెరుగు కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇంకో 1/2 గ్లాసు నీళ్లు పోసుకుని పెరుగుని కాస్త పల్చన చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులోకి ముందుగానే శుభ్రం చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 కట్టల పాలకూరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి 3 పొంగులు వచ్చేంత వరకు లేదా ఆకు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న బాండీ పెట్టుకుని అందులోకి పోపుకు సరిపడా నూనె వేసుకుని నూనె కాస్త వేడెక్కిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కాసిన కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఇందాక ఉడికించి పెట్టుకున్న పాలకూరలోకి ఈ పోపును వేసి ఒకసారి బాగా కలిపి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పెరుగు పులుసు ఎంజాయ్ చేయడానికి రెడీ. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు నేను చేసే రెసిపీస్ కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి నా ఒక్క రెసిపీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.